6 నెలల తర్వాతకి అమ్మ ఒడి చేరిన ఆరోహి. అసలు ఏం జరిగిందంటే మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్లో సోలాపూర్ నుండి ముంబైకి వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ ఆ పాపను తీసుకొని వచ్చారు. వాళ్ళ తండ్రికి ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్ చూయించుకోవడానికి వచ్చారు. అయితే ఆ రైల్వే స్టేషన్లో చీకటైంది, పడుకున్నారు. అయితే తల్లి ఒక్క క్షణం కన్ను మూసి తెరిచేలోపే పాప అదృశ్యమైంది. అసలు ఏం జరిగిందంటే వాళ్ళు సోలాపూర్ నుంచి ముంబైకి రావడం జరిగింది. ఆ రైల్వే స్టేషన్లో ఇట్లా కునుకు తీసి లేచేసరికి 4 సంవత్సరాల పాప ఆరోహి అదృశ్యం అయ్యేసరికి ఒక్కసారిగా ఆ తల్లికి తండ్రికి ఈ ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోయింది. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా కూడా వీళ్ళు తిరగని అనాథాశ్రమాలు లేవు, తిరగని రైల్వే స్టేషన్ లేవు, తిరగని గల్లీ లేదు, తిరగని ఊరు లేదు, తిరగని వాడ లేదు, మొత్తం జల్లెడబట్టిరు. ఇప్పటికే 6 నెలలు గడిచిపోయింది. నిద్ర లేదు, తండ్రికి తిండి లేదు. వాళ్ళు ఒకటే ఆ పాప పేరు తలుచుకుంటూ వాళ్ళ బంధువులందరూ మొత్తం మహారాష్ట్రాన్ని మొత్తం జల్లెడబట్టిరు. అయినా కూడా ఇక్కడ మన ఇండియన్ పోలీస్ ఈ కేసును వదిలిపెట్టలేదు. వాళ్ళు ముంబై నుండి వారణాసి దాకా ప్రతి రైల్వే స్టేషన్లో ప్రతి ఊర్లో పోస్టర్స్ అంటించి నిరంతరంగా ఈ కేసుని వెంబడిస్తూనే ఉన్నారు. ఆ పాప గురించి ఆచూకీ తెలుసుకోవడం కోసం వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోలేదు ఈ కేసు విషయంలో. కానీ వారణాసి కాశీలో ఆ పాప రైలు గేట్ల పక్కమట్టి ఉంటే ఆ స్థానికంగా ఉన్న వాళ్ళు చూసి అక్కడున్న అనాథాశ్రమంలో చేర్పించడం జరిగింది. అయితే ఆ పాప ఉదయం పొద్దున్నాక బాగానే ఉండేది, నైట్ పడుకునేటప్పుడు మాత్రం బాగా ఏడ్చేది. మరాఠీలో ఆయి అనుకుంటా బాగా ఏడ్చేది ఆ పాప. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాకపోయేది, ఎందుకో ఏడుస్తున్నదిలే అనుకుని. ఆశ్రమంలో ఉన్న అతను ఒక రిపోర్టర్ అయి ఉన్న వ్యక్తి ఈ రైల్వే స్టేషన్లో ఆ పాప ఫోటో చూడడం జరిగింది. ఆ మ్యాటర్ మొత్తం చూసి చదవడం జరిగింది. అప్పుడు తనకి గుర్తొచ్చింది, అచ్చా ఈ పాప మాట్లాడేది అయితే మరాఠీలో మాట్లాడుతుంది. అది అర్థం కాక ఇన్ని రోజులు అయ్యో అని చెప్పేసి ఆ పోస్టర్లో ఉన్నటువంటి పింక్ కలర్ డ్రెస్ ఏదైతే ఉందో అప్పుడు కూడా వేసుకున్నటువంటి పింక్ కలర్ డ్రెస్సే. వెంటనే అతను గుర్తుపట్టి ఇదే పాప అని చెప్పేసి ముంబై పోలీసులకి కాంటాక్ట్ అయ్యి వీడియో కాల్ ద్వారా చూసేసరికి వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కసారిగా నిశ్చేష్టులు అయ్యారు, కుప్పకూలిపోయారు. అదే నా బిడ్డ అని చెప్పి గుర్తించడం వల్ల వెంటనే వాళ్ళు వారణాసి నుండి కాశీ నుండి ప్లేన్లో ఆ పాపని తీసుకురావడం జరిగింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకి తీసుకొచ్చిన తర్వాత ఆ పాప బుడి అడుగులతోటి ఉరుకొచ్చి ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి వాళ్ళ ఒడిలో వాలడం జరిగింది. ఆయన కఠినంగా ఉండే పోలీసు కూడా ఆయన హృదయం కరిగిపోయింది. ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ అంతా కూడా కన్నీళ్ళతోటి బాధపడడం జరిగింది. తల్లిదండ్రులకు అయితే వాళ్ళకి నడవలేని ఓపిక కూడా లేదు. వాళ్ళ దగ్గరికే పోలీసులు ఆ పాపను తీసుకెళ్ళి మంచిగా కొత్త బట్టలు వేసి ఆ పాపను తీసుకెళ్ళి అప్పచెప్పడం, ఇక వాళ్ళు ఇది నిజమా కళ అబద్ధం అని చెప్పేసి ఆ పాపని తడిమి చూసి వాళ్ళ యొక్క సంతోషాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చిన ఆ పోలీసు వాళ్ళకి పెంచడం జరిగింది. వాళ్ళ ఇంటికి మళ్ళీ ఒక వెలుగుని నింపినటువంటి పోలీసు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు మన అందరం కూడా తెలియజేయాలి.